మీ దగ్గరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మనము ఉపవాస కూడికను మనము జరుపుకుంటున్నాము. మరి గడిచిన గురువారము క్రిస్మస్ ఆరాధనలో కూడా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈరోజు ప్రేమమయుని ప్రేమ బంధము, ఆయన మనకు చూపించేటువంటి ప్రేమను గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనకు ఆల్రెడీ తెలిసిందే విషయము, కానీ దీన్ని బైబిల్ ప్రకారము అన్ని ఎందుకు ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది అని అంటే, దేవుళ్ళ మధ్య ఒక యుద్ధం జరుగుతుంది అనమాట సోషల్ మీడియా. ఆ యుద్ధంలో నేను కూడా పాల్గొంటా ఉంటాను, అప్పుడప్పుడు వెళ్ళి అటు బయటకు వచ్చేస్తూ ఉంటాను. ఏంటి ఆ యుద్ధము అని అంటే, కొన్ని చోట్ల అమ్మాయిలను, ఆడపిల్లలను, చిన్న చిన్న పిల్లలను రేప్ చేసి చంపేస్తున్నారు. దేవుడు అనేవాడు లేడు, ఉంటే రేప్ చేసిన వ్యక్తిని చంపేసేవాడు, శిక్షించేవాడు, మనుషులు ఇట్లా తయారయ్యేవాళ్ళు కాదు అని చెప్పి ఒక పోస్ట్ పెడితే దాని కింద నిజమే దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్పి వరుసగా కామెంట్లు కొట్టుకుంటూ వస్తారు అందరు. అలా కామెంట్లు పెడుతూ ఉంటే ఒక అతను పెట్టాడు, పాపం, బ్రదర్ మీరు లేరు అన్నంత మాత్రం దేవుడు లేకుండా పోడు. మీరు ఒకవేళ మీ ఎదుట మీకు తెలుసు కదా రేపులు జరుగుతున్నాయని, మరి మీరు ఖండించవచ్చు కదా, మీరు వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా, దేవుడే ఎందుకు రావాలి, మీరు చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది కదా అని అంటాడు. దానికి రిప్లై అతను, నా దగ్గర జరిగితే నేను రియాక్ట్ అవుతాను అని అన్నాడు. ఇక దానికి అందరు సపోర్ట్ కొడుతూ ఆ ఒక్క అబ్బాయిని చేసిన పాపం అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు. సరే నేను చూసి దగ్గర ఉంటే చేయటం కాదు, రేప్ జరిగిన చోటకి నువ్వే వెళ్ళి శిక్ష పడేలాగా నువ్వే పోరాడాలి. అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా, నువ్వు పోరాడే గుణం ఉందని ఒప్పుకుంటా. నీకు చెయ్యటం చేత కాక నీకు నోటికొచ్చింది మాట్లాడుతూ దేవుడు లేడని మాట్లాడొద్దని చెప్పి ఒక కామెంట్ నేను పెట్టా. ఇంకా దానికి వరుసగా రియాక్ట్ అయ్యారు, ఇది కరెక్ట్ అని. ఎవరైతే పాపం అబ్బాయిని తిట్టిన వాళ్ళందరూ పాపం సైలెంట్ అయిపోయారు. ఇక ఈ ఒక్క అబ్బాయిని తిడతా ఉన్న అబ్బాయి నా అకౌంట్ చెక్ చేసి నన్ను అడిగాడు, మీరు పాస్టరా అంటే అవునన్నా. ఏముంది జీసస్లో, ఎందుకు మీరు క్రీస్తుని నమ్ముకుంటున్నారు అని అడిగాడు. అని అంటే నేను రెండు పాయింట్లు చెప్పాను. ఈ ప్రపంచంలో లేని నిజము బైబిల్లో ఉంది, ఈ ప్రపంచంలో లేని ప్రేమ ఈ బైబిల్లో ఉంది అన్నాను. అదేంటి ప్రేమ లేదంటారు, మన తల్లిదండ్రులు చూపిస్తారు, చుట్టుపక్కల చూపిస్తారు, ప్రేమ లేకుండానే ప్రపంచం అంతా నడుస్తుందా అన్నాడు. సరే అయితే అని చెప్పి ప్రేమ గురించి ఈ వచనాన్ని చూపించాను అతనికి. అదేంటో చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా 49:15. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ మాట చూపించా. ప్రపంచంలో కనిన బిడ్డను కన్నాక తల్లి మాక్సిమం 100కి 99% బిడ్డను వదలదు, మర్చిపోదు, దూరం పెట్టదు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెయ్యొచ్చు. అయితే నేను మాత్రం నిన్ను విడువను. కొన్ని సందర్భాల్లో తల్లి ఎట్లా చేస్తుంది అని అనొచ్చు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న క్రమంలో ఒక ఇద్దరు వేశ్యలు, స్త్రీలు వస్తారు. వాళ్ళు మూడు రోజులు గ్యాప్ చెప్పిన మగపిల్లల్ని కంటారు. ఒక ఆమె ఫస్ట్ మగపిల్లల్ని కన్నా 3 రోజులకి ఇంకొక ఆమె కంటది. ఆ రూమ్ లో వారిద్దరు మగపిల్లలు తప్పితే ఇంకెవరు లేరు. రాత్రిపూట నిద్రపోయారు. పొద్దున్నే లేచేసరికి ఒక ఆమె పుట్టినటువంటి మగపిల్లాడు చచ్చిపోయి విగత జీవిగా పడున్నాడు. ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్ళిపోయి జ్ఞాని అయినటువంటి సొలొమోను దగ్గర నుంచొని, నా బిడ్డని ఈమె చంపేసింది, ఈమె తారుమారు చేసి చనిపోయిన బిడ్డని నా దగ్గర పెట్టింది అని అంది. అదేంటి, నేను అలా చేయలేదు, ఈ బిడ్డ నా బిడ్డే, పోలికలు నాకు గుర్తే అంటే పసిబిడ్డల్ని వేరొక బిడ్డలు మన బిడ్డను పోల్చటానికి కుదరదు. అందుకే ఇంతకు ముందు బొట్లు పెట్టేవాళ్ళు కాటుకుతో గుర్తు కోసం.
కానీ మనం అది దిష్టికి పెడుతున్నాం ఇప్పుడు, కానీ అది గుర్తులకు పెడతారు పిల్లలు, పసిపిల్లలు మిస్ అవ్వకుండా ఉండటానికి. అయితే ఈ పసిపిల్ల లేదు, నా పిల్లాడు అని కొట్టుకుంటున్నారు ఈ ఇద్దరు ఆడవాళ్ళు. సరే అని చెప్పి రాజు ఏం చేశాడు అంటే, ఆ బ్రతికి ఉన్న మగబిడ్డ ఉన్నాడు కదా, ఆ మగబిడ్డను సగం చేయండి, ఒక సగం ఒక తల్లికి ఇచ్చేయండి, ఇంకో సగం తల్లికి ఇచ్చేసేయండి అన్నాడు. కన్నిన తల్లేమో లేదయ్యా, చంపద్దు, ఏ హాని చెయ్యొద్దు, కావాలంటే ఆమెకే ఇచ్చేసేయండి అని అంటుంది. కనని తల్లేమో ఏం చేసింది, ఇచ్చేసేయండి, నా సగం నాకు ఇచ్చేసేయండి, నా మొక్క నాకు ఇచ్చేసేయండి, వెళ్ళిపోతానంట. అంటే కనకపోయినా సరే నీకు బంధం, ఒక బిడ్డ అనే బంధం ఉండాలిగా. అసలు బిడ్డ ఎలా చనిపోయాడు, ఆమె నిద్రపోతా ఉంటే నిద్రలో ఆ పిల్లడి మీద దొరికింది, ఆ పిల్లడి మీద పడేసరికి ఆ పిల్లడు ఊపిరాడుగా చనిపోయాడు. అంటే ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లాంటి తల్లులు కూడా ప్రపంచంలో ఉన్నారు. ఇంతకుముందు కరువు, ఎక్కువగా కరువు వచ్చేది. కరువు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు, వర్షాలు నీళ్లు లేక పంటలు పండక మట్టి తిన్నారు కొన్ని ప్రదేశాల్లో. కొన్ని ప్రదేశాల్లో ఆకులు, అలములు, ముక్కలు ఇవుంటాయి, గోళ్ల మీద పెంచి ఇవన్నీ తిని బ్రతికారు. ఇంకొంతమంది ఆకలి తట్టుకోలేక తమ కడుపును పుట్టిన బిడ్డలను చంపి తిన్నారు నిజమే అని చెప్పి రుజువు కూడా చేశారు సైంటిస్టులు. పాతకాలంలో తమ బిడ్డలను తామే చంపుకొని తిన్నారు. మరి ఎక్కడ పోయింది ఆ ప్రేమ అంటే, ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, అన్న ప్రేమ కన్నా, చెల్లి ప్రేమ కన్నా, బంధువుల ప్రేమ కన్నా, ఇరుగు పొరుగు వారి ప్రేమ కన్నా ఇంకో ప్రేమ ఉంది. అదే ఎవరి ప్రేమ, క్రీస్తు ప్రేమ. తర్వాత ఇంకో వచనం చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అందుకే ఒక భక్తుడు దేవునికి ఒక వేడుకుంటూ పాట పాడతాడు, ఏంటది, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని నన్ను త్రోసివేయద్దు, ఎట్లాగైనా నన్ను వాడుకో అని అంటాడు. అయితే మనలను తయారు చేసినటువంటి కుమ్మరి ఆయన. ఏ విధంగా తయారు చేశాడు, తన సొంత చేతులతో తయారు చేసినటువంటి కుమ్మరి. ఇంకా ఎటువంటి ప్రేమ ఆయన మన ఎడలో చూపిస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇక్కడ ఫస్ట్ లైన్ చూస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, క్రీస్తు పైన ఉన్న పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడుగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చాక, మనల్ని చేశాక, ఆయన మనల్ని చేసిన సృష్టికర్త అయ్యాడు. తర్వాత ఆయన మన కొరకు పుట్టినప్పుడు ఆయన మనలో ఒక మనిషిగా మారాడు, మనిషి కుమారుడిగా. ఆయన మన కొరకు చనిపోయినప్పుడు ఆయన గొప్ప బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే సహోదరుడు అని పిలుచుకోవటానికి ఇష్టపడ్డాడు ఆయన. నువ్వెవరవయ్యా అని శిష్యులు అంటూ ఉంటే, నేను మీ సహోదరుడను అని చెప్పి అనుకోండి. సహోదరుడు అని అంటే మనకంటే ముందోళ్ళు ఏమంటాము, అన్నయ్య అంటాం. మనకంటే వెనకబుట్టిన వాళ్ళని తమ్ముడు అంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనకంటే ముందు పుట్టి మరణించి వెళ్ళిపోయారా, లేదా రాబోతున్నారా? ఇంకా పుట్టి మరణించి వెళ్ళిపోవటం కదా. అంటే ఆయన మనకు సహోదరుడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడుతుంది రోమపత్రికలో, ఎందుకనగా తన కుమారుడు, తండ్రి యొక్క కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. సహోదరులందరిలో జ్యేష్ఠుడు అంట ఆయన. అంటే ఇప్పుడున్న పిల్లలు ఉన్నారు కదా తల్లిదండ్రులకి, ఈయనకి ఫస్ట్ కుమారుడు ఉన్నాడు, మీకు ఫస్ట్ కుమారుడు అన్నాడు, నాకు అన్నయ్య ఉన్నాడు, మా చెల్లికి
మా చెల్లికి అన్నయ్య ఉన్నాడు, నీకు అన్నయ్య ఉన్నాడు, నీకు మొదటి కుమారుడు ఉన్నాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే ఫస్ట్ కుమారుడు, ఆయన ఎవరు? క్రీస్తు. దేవుడి నుండి మనిషి కుమారుడు వచ్చి మనిషి కుమారుడు నుండి బంధాన్ని ఏర్పరచుకొని బంధం నుండి సహోదరుడిగా వచ్చి సహోదరు నుండి కుమారుడు అయిపోయాడు. అంటే మనకి ఇంకా దగ్గర అవ్వటానికే చూస్తున్నాడు. కానీ ఈయన మనల్ని ఎక్కడ దూరం పెట్టట్లా. మనము దేవుని ఎడల అంటరాని వాళ్ళని చెప్పాలంటే మనం అనుభవించాల్సిన రోగాలన్నీ ఆయన అనుభవించేశాడు. మనం అనుభవించాల్సిన వ్యాధులు బాధలు అన్ని ఆయన అనుభవించేసి మీరు నా జీవితాన్ని అనుభవించండి, నేను మీ జీవితాన్ని అనుభవిస్తానని చెప్పి తారుమారు చేసుకున్నాడు ఆయన. ఇంత గొప్ప ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపించలేదు. తర్వాత యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇక్కడ ఈ వచనం చదవగానే సర్వలోకమునకు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, ఈ వచనం కూడా వినిపించాను అతనికి. ఇంకొక క్వశ్చన్ అడిగాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇప్పుడు మీరు క్రీస్తుని నమ్ముకున్నారు, బాగుంది, మరి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మీరు చెప్పుకోవటం, ప్రేయర్లు, మీరు చర్చిలో పాటలు పాడుకోవటం ఉండాలి, కానీ ప్రతి వీధికి వచ్చి ఎందుకు అందరిని మారుస్తున్నారు మీరు మీ క్రిస్టియానిటీలోకి? మీకు తిన్నా అరగదా అని అన్నాడు. తిన్నా దరక్క చేస్తున్నారా, పని పాట లేక చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారా అని అన్నాడు. కరెక్టే కదా అనిపించింది. ప్రతి ఒక్కరిలో ఉండే క్వశ్చన్ ఇదే. వాళ్ళ ఊరికి ఇలా ఎవరైనా సువార్త చెప్పడానికి వస్తేనంట ఊరంతా కలిసి నుంచుంటారంట వాళ్ళని వెళ్ళగొట్టడానికి, అంత కఠినంగా ఉంటారంట వారి ఊళ్ళో. సరే నేను అన్నాను, కరెక్టే, మీరు అడిగింది 100% కరెక్ట్. ఎందుకు ఇంకొకరిని మార్చాలి? ఒకటి, మేము ఎవరిని మార్చట్లేదు. మనిషి ఇంకొక మనిషిని మార్చగలరా? అసాధ్యం అనమాట. అది ఎప్పుడు మనిషి మారుతాడు? మనిషికి ఎప్పుడైతే దెబ్బ తగిలిద్దో దేవుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు, అప్పుడు మనిషి మారుతాడే తప్పితే మారయ్యా అంటే వెంటనే ఏ మనిషి మారడు. సెకండ్, ఎందుకు ఈ విధంగా సువార్త చెప్తున్నారు అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్లో నేను మెడిసిన్ చదువుకున్నా, టాబ్లెట్స్ వస్తాను నా వాటికి నేను జ్వరం వస్తే నేను వేసుకోవచ్చుగా, నా వాటికి జలుబు వస్తే నేను వేసుకోవచ్చుగా. పక్కన వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి? ఒక క్లినిక్ ఎందుకు నేను పెట్టుకోవాలి? ఒక మెడికల్ షాప్ ఎందుకు పెట్టుకోవాలి? నేను ఇంకొకరికి నాకు తెలిసిన సబ్జెక్ట్ ఇంకొకరికి ఎందుకు చెప్పాలి? ఇంకొకరు ప్రాణాలతో పోకుండా ఉండటానికి, వాళ్ళను కూడా మనలాగా కాపాడుకొని బ్రతికించుకోవడానికి చెప్తాం. మళ్ళీ ఇంకొకటి ఎగ్జాంపుల్ గా బండి మీద వెళ్తా ఉంటారు, స్టాండ్ అలాగే ఉంచి కొంతమంది నడుపుతూ ఉంటారు బళ్ళు. ఆ మనిషిని మధ్యలో ఆపి లేకపోతే ఓవర్టేక్ అయినా చేసి అయ్యా స్టాండ్ ఇది అయ్యా అంటారు. ఎందుకు ఉండని? ఏమైతే యాక్సిడెంట్ అయితే చనిపోతాడు, నీకెందుకు? నోరు మూసుకొని వెళ్ళొచ్చుగా. ఎందుకు చెప్తావు నువ్వు స్టాండ్ తీయమని? మనలాంటి ప్రాణం, మనలాంటి మనిషి, అతనికి కూడా కుటుంబం ఉంటది. అన్యాయం ఏమైనా అయిపోతే రోడ్డు మీద పడతారని ప్రేమ బాధ్యత ఉన్నాయి కదా. అంటే భూలోకంలో 70 సంవత్సరాలు బ్రతికే నీకే ఇన్ని ప్రేమలు, ఇన్ని బాధ్యతలు చూపిస్తున్నావే, 70 సంవత్సరాల తర్వాత జీవితాన్ని దేవుడు మాకు చెప్పాడు. ఏంటది? నరకము పరలోకము అని. మరి ఆ జీవితాన్ని నేను ఇప్పుడు చెప్పలేదనుకో, తర్వాత దేవుడు నన్ను అంటాడు ఏమని? అన్యాయంగా నీ సహోదరులు నిన్ను దూషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ గా కూడా క్రీస్తు ఒక వచనం చెప్పాడు, ఒక ప్రవచనం, ఒక ఉపమానం టైప్ లో. ఏంటది? బేదలాజరు ధనవంతుడు సరే అని చెప్పి నరకానికి వెళ్ళిపోతాడు, బేదలాజర్ని తృణీకరించాడని చెప్పి. ధనవంతుడు నరకంలో ఏమంటాడు? అయ్యా నన్ను ఒక్కసారి బ్రతికించు, నాకు సహోదరులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నేను బ్రతికి వెళ్ళి వాళ్ళకి చెప్తా నరకం అనేది ఉంది, దేవుని నమ్ముకోండి అని. అక్కర్లేదయ్యా, ఆల్రెడీ ప్రపంచంలో ఇప్పటికీ దేవుని స్వార్థకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారయ్యా అని అంటాడు. అందుకే క్రీస్తు ప్రతి ఒక్క
ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇట్లాంటి ప్రవక్తలను దేవుడు లేపుతూ ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా మేమందరం తీసుకెళ్లి ఉత్తరం ఇస్తా ఉంటాం. దాన్ని తెరిచి చదవటమో లేదు నాకొద్దని చించి పారేయటమో అది మీ బాధ్యత, మీ చాయిస్. సో ఈ విధంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. ఇంకలేదు మాటలేదు, సైలెంట్ అయిపోయాడు. అంటే ఈ విధంగా చెప్పేటువంటి వారు ఎక్కడ కనిపించలేదు, లేరు. కాబట్టి ఇప్పట్లో ఉన్నటువంటి యవ్వనస్తులు ఈజీగా మాయలో పడిపోతుంది. దేవుడు లేడు అని అంటే ఆ లేడు. ఎందుకు లేడు? ప్రపంచం అంతా మరి దేని మీద నడుస్తుంది? ప్రపంచంలో మనుషులందరూ మరి ఎట్లా ఉంటున్నారు? నువ్వు నేను ఎట్లా పుట్టాము? ఇవన్నీ ఇక మనుషులు ఆలోచించట్లేదు. ఏదో ఒక మనిషి ఒక సబ్జెక్ట్ తీసుకొస్తే ఆ సబ్జెక్ట్ నే నమ్మేస్తున్నారు. సో ఈ విధంగా క్రీస్తు ఇక్కడ చదివినట్లుగా మనం ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఈ 70 సంవత్సరాల తర్వాత విమోచకుడు ఎవరు? క్రీస్తే. మనం ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించేది ఎవరు? క్రీస్తే. ఈ 70 సంవత్సరాల్లో మనం బ్రతికేటప్పుడు మనలోని చీకటి శక్తులను తీసివేసే విమోచకుడు కూడా క్రీస్తే. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి కుమారుడిగా, మనిషి కుమారుడిగా మన కోసము పశువుల పాకలో పుట్టడము జరిగింది. సో ఆయన విమోచకుడు, మన కొరకు విమోచకుడు అయ్యాడు. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీ 5:32. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే మన ఏళ్ళలో చూపించారో నేను ఆ విధంగా చెప్తున్నాను, సంఘానికి చెప్తున్నాను. ఏ విధంగా? ముందు చదివాం కదా యెషయా గ్రంథంలో, ఆయన భర్త అయి ఉన్నాడు సంఘానికి. భర్త ఎవరు ఇంతకీ? మనము. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు భర్త. అంటే ప్రపంచమంతా సంఘమే ఒక సంఘము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భర్త ఎవరు? క్రీస్తు. ఇదేంటి భర్త భార్య ఏంటి అంటే మనం భార్యలము, ఆయన భర్త. భార్య ఏంటి భర్త ఏంటి అనే బంధం దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. భార్యకి భర్తకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవునా? ఇప్పుడు భార్యకి భర్తకి పెళ్ళయ్యాక భార్య ఇంకొకరి వైపు చూడకూడదు, భర్త ఇంకొకరి వైపు చూడకూడదు. అది చూస్తే చట్టరీత్యా నేరము, శిక్షకు అర్హులవుతారు. ఇదే విధంగా మనము క్రీస్తులోకి వచ్చాక పాటిస్తే క్రీస్తు నియమాలే పాటించాలి. పాపంలోకి వెళ్ళకూడదు. పాపంలోకి వెళ్తే నువ్వేమవుతావు? పాపి అవుతావు. అందుకే ఎడమ వైపు కుడి తట్టు తిరగద్దు, నేరుగా నీ మార్గం వైపే నడువు అని. సో సేమ్ భార్య భర్తలకు ఎటువంటి రూల్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయో దేవుడు నియమించాడు, అదే విధమైనటువంటి రూల్స్ దేవునికి మనకి ఉన్నాయి. కాబట్టి ఈ బంధాన్ని దేవుడు అప్లై చేశాడు అనమాట. భర్త ఉన్నాడు మనకు అని చెప్పి. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక్క మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. తండ్రి ఏ విధమైనటువంటి విషయాలన్నీ చెప్పాడో అవన్నీ క్రీస్తు మనకు చెప్పేశాడంట. అప్పుడు క్రీస్తు మనకేమయ్యాడు? స్నేహితుడైపోయాడు. దేవుడు అయ్యాడు ఫస్ట్, తర్వాత స్నేహితుడయ్యాడు, సహోదరుడయ్యాడు, కుమారుడైపోయాడు. ఈ విధంగా మనకు దగ్గరగా ఉన్నాడు దేవుడు. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కోట్ల దేవీ దేవతలు మీరు గమనిస్తే ఏ దేవీ దేవతలు మనుషులకు దగ్గరగా ఉండరు, మనుషుల్ని దూరంగానే పెట్టారు, మనుషుల్ని దూరంగానే ఉంచారు. మరి ప్రపంచంలో ఏ ఒక్క దేవుడు మరి మనుషులను దగ్గరికి తీసుకున్నాడు, వాళ్ళల్లో కలిసిపోయాడు అని అంటే క్రీస్తు మాత్రమే. తర్వాత నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం.
మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇజ్రాయేలీలకు యెహోవా దేవుడు ఎన్నో ధర్మశాస్త్రాలు ఇచ్చాడు, ఎన్నో నియమ నిబంధనలు ఇచ్చాడు. వాటిలో నియమ నిబంధనలలో ఒకటి ఏంటిది? నేను అనుగ్రహించిన కట్టడలు ఆజ్ఞలు మీరు అనుసరిస్తే మీకు వచ్చే రోగాలన్నీ నేను తీసేసి నేను స్వస్థపరుస్తాను. మీకు కావాల్సిన ప్రతిదీ నేను అనుగ్రహిస్తాను. నేను మీకు కావాల్సిన ప్రతిదీ అనుగ్రహించాలి అంటే మీరేం చేయాలి? నేను చెప్పింది వినాలి. యెహోవా దేవుడైనటువంటి తండ్రి చెప్పినటువంటి మాట వినాలి. తర్వాత క్రీస్తు భూలోకానికి వచ్చాడు, క్రీస్తుని నమ్మాలి, క్రీస్తుని ఒప్పుకోవాలి, క్రీస్తు రక్షకుడని అంగీకరించాలి. ఈ విధంగా అయినటువంటి ప్యాటర్న్ కొనసాగిస్తూ ఉంటే దేవుడు మనకు పరలోకాన్ని అనుగ్రహిస్తాడు. సో తర్వాత యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. బైబిల్లో ఒక గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యోబు గారే అంటారు. అంత బాధలో కూడా ఎంత పెద్ద మాటలు మాట్లాడారో చూసారా? ఏమంటున్నాడు ఆయన? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రపంచంలో ప్రతి మానవుడికి గాయాలయ్యాయి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు పుట్టుకతో గుడ్డి ఒకతను కనిపిస్తాడు. అయ్యా నా కళ్ళు లేవయ్యా, కళ్ళు ఇవ్వండి అయ్యా అని అంటాడు. అప్పుడు శిష్యులలో ఒకళ్ళు అంటారు, అయ్యా ఇతను ఏం పాపం చేశాడని గుడ్డివాడయ్యాడు? వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? లేదు. వీళ్ళ పూర్వీకులు ఎవరైనా పాపం చేశారా? ఆ శాపం ఏమైనా ఇతనికి తగిలిందా? లేకపోతే ఇతనే శాపం ఏమైనా చేశారా? పాపం ఏమైనా చేశాడు? ఎందుకు ఇతను పుట్టి గుడ్డివాడయ్యాడు అని శిష్యులు అంటే, ప్రతి ఒక్కరూ శాపం మూలంగానే ఏదో ఒక లోపంతో పుట్టరు. ఎందుకు ఈ విధంగా పుట్టి ఉంటారు అని అంటే, నేను క్రీస్తునైనటువంటి నేను మీ ఎదుట వారిని పరిశుద్ధపరచాలంటే వారిని స్వస్థపరచాలి కాబట్టి ఈ విధంగా వారు పుట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా లోక రక్షకుడు అని తెలియాలి అని అంటే ఆయన మనల్ని రక్షించాలి. ఫస్ట్ దేని నుండి రక్షించాలి? ఫస్ట్ రోగాల నుండి రక్షించాలి, అప్పుల నుండి రక్షించాలి, అనారోగ్యం నుండి రక్షించాలి. వీటి నుండి రక్షిస్తే రక్షకుడు అని అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మళ్ళీ ఎక్కువగా ప్రజల్లో ఉన్నవి ఏంటి అని అంటే అనారోగ్యాలే. ప్రతి ఒక్క అనారోగ్యం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎటువంటి మందు లేకుండా, మాయా లేకుండా, ఎటువంటి పసరు లేకుండా, ఎటువంటి గాయాలు కట్టేవి లేకుండా జస్ట్ ఆయన చేతు నుంచి మాయం చేస్తే ఆ రోగాన్ని, ఆ రోగం మీద అధికారం ఎవరుకున్నట్టు? దేవుడికే ఉన్నట్టు. ఆ మనిషి మీద అధికారం ఎవరుకున్నట్టు? దేవుడికే ఉన్నట్టు. ఈ ప్రపంచం మొత్తం ఆయన మాట వింది. పెద్ద ఆయన గలిలయ సముద్రం మీద ఉన్నప్పుడు నీటి మీద ఆయన నడుస్తూ ఉన్నాడు. నీరు మనిషిని ఏం చేస్తుంది? బరువు తట్టుకోలేక లైట్ వెయిట్ కాబట్టి నీరు ముంచేస్తుంది, లోపలికి తీసేసుకుంటది నీరు. కానీ ఆ నీరు క్రీస్తుని ఎందుకు లోపలికి తీసుకోలేకపోయింది? ఆ నీరు దేవుని మాట వినింది. దేవుడు నడుస్తూ ఉంటే చక్కగా ఆయన లైక్ నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆ నీరు అతనికి హానికరంగా కాకుండా ఆయన మాట వింటూ సరళంగా అయింది. మరి ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాను ఆగిపోవడంగానే వెంటనే నిమ్మలమైంది తుఫాన్. అంటే సృష్టి మొత్తం ఆయన మాట వింటుంది అని అంటే సృష్టిని చేసింది ఎవరెప్పుడు? మన పిల్లల్ని మనం కన్నాం కాబట్టి మన మాట వింటారు, పక్కన వాళ్ళ మాట వింటారా?
మన మాటే ఆ విధంగా నేను నిజమైన క్రీస్తుని, నేనే మిమ్మల్ని తయారు చేశాను అని చూపించటానికి, నేనే మీ రోగాన్ని తీసివేయగలను అని చూపించటానికి ఎవరో ఒకరు రోగంతో ఉండాలి, అతడే ఇతను అని చెప్తాడు. సో అందుకే ఈ విధంగా పుట్టుగుడ్డుతనంతో పుట్టాడు అని చెప్పి అతనిని స్వస్థపరుస్తాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఓహో, ధర్మశాస్త్రంలో చదివిన మెస్సయ్య ఇతనేనా, లోకరక్షకుడు అన్నాడు ఇతనేనా, దేవుని కుమారుడు అన్నాడు ఇతనేనా అని చెప్పి. తర్వాత ఆయన ప్రేమను ఇంకా గమనిద్దాం మనం. నిర్గమకాండము అయిపోయింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండవలను. చాలు. ఈ ప్రపంచంలో గురువు అని పిలువబడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది క్రీస్తే. ఏ విధమైనటువంటి పాఠాలు చెప్పాడు? మరి గురువు అంటేనే పాఠాలు చెప్పేవాడు, ఈ టీచర్ అనమాట. మరి ఏ విధమైనటువంటి టీచింగ్ చేశాడు ఆయన అనంటే, ఏ విధంగా బ్రతకాలో చెప్పాడు, ఏ విధంగా బ్రతకూడదో చెప్పాడు, చనిపోయాక ఎక్కడికి వెళ్తావో చెప్పాడు, ఎందుకు చనిపోతావో చెప్పాడు, నిన్ను సృష్టించింది ఎవరో చెప్పాడు, నీకంటూ ఒక వ్యక్తి పరలోకంలో ఎదురు చూస్తున్నాడు అని చెప్పాడు, నీకంటూ పరలోకంలో దేవుడు ఒక స్థానాన్ని నిర్మించాడని చెప్పాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన కంటే గొప్ప గురువు ఈ లోకంలో ఎవ్వరు లేరు. అయితే నువ్వు గురువు అని పిలిపించుకోవాలనుకో, ఒకవేళ పరిచారకుడై ఉండాలి ఫస్ట్. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయే ముందు రోజుల్లో శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడుగుతాడు చక్కగా. వాళ్ళందరూ అయ్యా నువ్వు మా పాదాలు కడిగేది వద్దయ్యా అని అంటారు. అయితే ఆయన చక్కగా నీళ్లు తీసుకొచ్చి ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టి చక్కగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఆ కాళ్ళు తుడిచి, నేను గురువు దేవుణ్ణి అని పిలువబడాలి అంటే నన్ను నేనేం చేయాలి? ఫస్ట్ తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నాలో తగ్గించుకునే గుణం ఉందో అప్పుడు నేను పిలువబడతాను గురువు అని, నాయకుడు అని, దేవుడిని అని. ఒకవేళ నేను చేయలేకపోయాను అనుకో, నాలో ఏమన్నట్టు? గర్వం ఉన్నట్టు, అహంకారం ఉన్నట్టు, పొగరు ఉన్నట్టు. ఇవన్నీ ఉంటే దేవుడు కారు. కాబట్టి నన్ను నేను తగ్గించుకోవడానికి ఈ విధంగా చేస్తాను. కాబట్టి ఇప్పటికి కూడా చాలా చోట్ల ఇవే చేస్తూ ఉన్నారు. జస్ట్ అదే చెయ్యాలి కాబట్టి అన్నట్టు చేస్తున్నారు, నేనైతే చూసిన విధంగా. కానీ వాళ్ళలో తగ్గింపు అనేది లేదు. నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చేయలేదు. తర్వాత ఇంకో వచనం చూస్తే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము మీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పటిదాకా చెప్తారు మనుషులైతే? కొంత సమయం దాకా, కొంత వయసు దాకా చెప్పగలరు. కానీ ఎప్పటిదాకా చెప్తాడంటే ఈయన అంతము వరకు చెప్తూనే ఉంటాడంట. ఏమని చెప్తాడు? మళ్ళీ చూద్దాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీకు నేను ఉపదేశం ఇస్తాను అనంటే దేవుని గురించి ఏంటో నీకు ప్రతిదీ చెప్తా, ఏ విధంగా నడవాలో చెప్తా, నీకు బోధ చెప్తా, నువ్వు నడవలసిన మార్గం కూడా మొత్తాన్ని నేనే చూపిస్తా. అంటే నువ్వేమి చెయ్యక్కర్లే, నేను చెప్పింది చాలు అంటున్నాడు దేవుడు. మొత్తానికి నేనే మార్గం చూపిస్తా, నేనే లైట్ వేస్తా, నువ్వు జస్ట్ ఏం చేయాలి? నడవాలంతే. నువ్వు నడుస్తా ఉండు, నీకు లైట్ వేసి నీకు మార్గం చూపిస్తా ఉంటా. నువ్వు కూడా లైట్ పట్టుకోకర్లా, ఆ లైట్ నేనే పట్టుకుంటాను అంటున్నాడు దేవుడు. సో ఇటువంటి ప్రేమ భూలోకంలో ఎవరికి చూపించలేనటువంటి ప్రేమ క్రీస్తు మన ఎడల చూపించాడు. మనం క్రిస్మస్ రోజు చెప్పుకున్నట్లుగా ఒక 3 అన్య స్త్రీలను దేవుడు క్రీస్తు వంశంలోనికి ఏ విధంగానైతే రప్పించుకొని వాళ్ళ ద్వారా క్రీస్తు వచ్చాడో, మనల్ని కూడా ఓన్లీ ఇజ్రాయెల్ సంతానానికి చెందిన వాడే కాదు అని చెప్పటానికి క్రీస్తు అన్యులకు కూడా ప్రభువే. అంటే క్రీస్తు మనకి కూడా ప్రభువే. మనము అన్యులము, మనం ఇజ్రాయేలులము కాదు.
సో క్రీస్తు మన కొరకు పుట్టాడు, మా కోసం జన్మించాడు, మా కోసం మరణించాడు, మమ్మల్ని చేశాడు, మాకు దేవుడే అని చెప్పి ఆయన నిరూపించటానికి, లోకానికి చెప్పటానికి ఆయన ఇంకొంతమంది స్త్రీలను ఆయన వంశంలోనికి ఆహ్వానించినట్లుగానే మనలను ఈ విధంగా ప్రేమించాడు, ఈ విధంగా గమనిస్తూ ఉన్నాడు, ఈ విధంగా మనకు ఆలోచనలు ఇస్తూ ఉన్నాడు, మనకు గురువై ఉన్నాడు, మన రోగాలను భరించేటువంటి వైద్యుడై ఉన్నాడు, మన రోగాలను తీసివేసేగల, స్వస్థపరిచేగల ఆయన హస్తాలు ఉన్నాయి. ప్రతిదీ ఆయనే చేస్తూ ఉన్నాడు, చేస్తూ వస్తున్నాడు, చేస్తాడు అని అంటున్నాడు. అయితే ఆయన చేయాల్సినవన్నీ మన జీవితంలో నెరవేరాలి అని అంటే మనం ఏం చెయ్యాలి అని అంటే ఆయన మాట వినాలి. ఇజ్రాయెల్కు చెప్పాడు నిర్గమకాండంలో ఏమని, మీరు నా కట్టడలను గైకొనే ఎడల నేను మీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాను, మీ రోగాలను నేనే భరిస్తాను, మీకు కావాల్సిన ఆస్తిని ఇస్తాను, సంపదనిస్తాను, ఆరోగ్యం ఇస్తాను, మంచి బిడ్డలను ఇస్తాను, మంచి భూమిని ఇస్తాను, నివసించడానికి ప్రతిదీ నేనే ఇస్తాను, ఆఖరికి ఉచితంగా పరలోకాన్ని కూడా నేనే ఇస్తా. నువ్వేం చేయాలి? జస్ట్ నా మాట వినాలి. ఏంటా మాట? దేవుడు నుంచోవాలి, కూర్చోవాలి. దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి సంపదను తీసేసుకుంటే నోరు మూసుకొని ఉండాలి, ఇస్తే ఆశీర్వదింపబడి ఎక్కువగా గణపరచాలి, తీసివేసుకున్నా గణపరచాలి, ఇచ్చినా గణపరచాలి. యోగు గారు చెప్పినట్లుగా ఆయనే తీసుకుంటాడు, మళ్ళీ ఆయనే ఇస్తాడు, ఆయనే రోగాన్ని ఇస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు అన్నట్లుగా మొత్తం ఆయనే చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి అని అంటే ప్రేమ, ఆయన ఏ విధమైనటువంటి ప్రేమ మన ఎడల చూపించాడో మనం కూడా అదే ప్రేమ, భక్తి, భయము కలిగి ఉంటే దేవుడు మనకి ఇవ్వాల్సినవి మనకి వస్తాయి. లేదు అని చెప్పి మనం ఇష్టానుసారంగా ఉంటే మనకి ఇవ్వాల్సినవన్నీ పక్కన వాళ్ళకి వెళ్తాయి. కాబట్టి ఇవన్నీ మాటలు మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలని, భద్రపరచుకోవాలని మనం చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడి వెనుకల్లో ఆశీర్వదించి బలపరిచి మనల్ని ముందుకు నడిపించిన దాకా అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచుంటే తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును గ్రహించారు. వందనాలు. ఎంతో మంది రోజులకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు లోంచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. నా తండ్రి ప్రభు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు, మీ కృతజ్ఞతలు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు. నా తండ్రి ప్రభు ఈ రోజు మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి నీవు మా ఎడల చూపినటువంటి ప్రేమను నా తండ్రి గొప్పగా మేము ఎరిగి ఉన్నాం నాయన. ఇట్టి విధమైనటువంటి ప్రేమ మేము అనుభవిస్తున్నా తండ్రి. మా యొక్క చుట్టుపక్కల వారికి కూడా ఇదే ప్రేమను మేము పంచుకునే విధంగా మమ్మలను, మా మనసులను మార్చండి, కృపను అనుగ్రహించండి. నా తండ్రి ఇట్టి ప్రేమను నా తండ్రి ప్రభా మీరు మా ఎడల చూపిస్తున్నందుకు నా తండ్రి ప్రభా మీకు కృతజ్ఞతలమై ఉండి నా తండ్రి. ప్రతి విషయంలోనూ నిన్ను మాత్రమే ముందు పెట్టి మేము నడిచే కృపను మా అందరికీ అనుగ్రహించండి. నా తండ్రి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం తోడుగా ఉన్నారు. మీరు పేరున జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీ నామంలో తీర్చండి. ఆయన తండ్రి యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళవచ్చునుగా ఆత్మకుండా తోడుగా ఉండండి. రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభా ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండండి. రేపు జరగబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో తోడుగా ఉండండి. తండ్రి ఆహార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, ప్రయాణంలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. తండ్రి నూతనమైన సంవత్సరం కొరకు మేమందరం సిద్ధపడి ఉన్నాము నాయన. తండ్రి ఇప్పటిదాకా తండ్రి సంవత్సరం అంతా నీ రకాల కాపుదల భద్రపరిచిన తండ్రి మా జీవితంలో నా తండ్రి ఆఖరి నెలల దినములకు మా తండ్రి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞతలు. తండ్రి సంవత్సరం అంతా మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానములు బట్టి కృతజ్ఞతలు. ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తున్నారు, కృతజ్ఞతలు. నూతనమైన వాగ్దానముల కొరకు తండ్రి ప్రభా నేనును ఇక్కడున్న ప్రతి ఒక్కరును తండ్రి ప్రభా సిద్ధపడిన తండ్రి నీ అందు భయముతోనూ భక్తితోనూ ఉండే నా తండ్రి నూతన వాగ్దానములు మేమందరం పుచ్చుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసునామం బట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికి ఎల్లప్పుడూ తోడేండి నడిపించిన దాకా. ఆమేన్. అందరికీ వందనాలు.